ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. అలంపురం జోగులాంబ శ్రీ బాలబ్రహ్మేంద్ర స్వామి సంపూర్ణ చరిత్ర వినండి. అలంపురం జోగులాంబ చరిత్ర, శ్రీ బాలబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మరియు నవబ్రహ్మల దేవాలయాలని సంపూర్ణంగా చరిత్ర మాఘమాసము శివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. శివాయ. ఓం నమ శివాయ. మళ్ళీ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అలంపురం మండలంలో మహబూబ్ నగర్ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నదీ తీరంలో వెలిసిన జోగులాంబాదేవి సుప్రసిద్ధ క్షేత్రం అలంపూరులో ఉంది. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా ఉంటుంది. సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరంలో దక్షిణ, తూర్పు, ఉత్తర భాగాలుగా ఉన్నాయి. ఈ అలంపురంలో జోగులాంబాదేవి ఆలయం పశ్చిమాన ఉంటుంది. భారతదేశంలోని 18 శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠమైన జోగులాంబ ఆలయం ఇక్కడ ఉంది. బాలబ్రాహ్మణేశ్వరుడు, జోగులాంబ ఇక్కడ ప్రధాన దేవతామూర్తులు. ఈ క్షేత్రం శైవ శక్తి పీఠంగా దక్షిణ కాశీగా పిలువబడుతుంది. అలంపురాన్ని కాశీ క్షేత్రంతో పోలుస్తారు. బ్రహ్మేశ్వరుడే ఇక్కడ విశ్వేశ్వరుడు. తుంగభద్రయే గంగా. తుంగభద్రా నదీ తీరంలో 1,000,000 లింగాలు ప్రతిష్ఠింపబడినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. సామాన్య శక పూర్వం ఇక్కడ తుంగభద్రా నదీ తీరంలో పొలం దున్నుకుంటూ జీవించేవారని, హలం అంటే నాగలి, ఆ పురంకి హలంపురం వచ్చిందని కొందరు చరిత్రకారులు చెబుతారు. ఎల్లమ్మ అనే గ్రామదేవత కారణంగా ఎల్లమ్మపురం ఎలంపురంగా రూపుదిద్దుకుందని, అదే కాలక్రమంలో అలంపురంగా మారిందని కూడా మరికొంతమంది చరిత్రకారులు చెబుతారు. హేమదేవత ఇక్కడ వెలసిన కారణాన హేమలాపురం అని, అదే అలంపురంగా మారిందని కూడా మరికొందరు చెబుతారు. ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి, జగదంబ జోగులాంబను ప్రతిష్ఠించినది బ్రహ్మదేవుడే అంటారు. అందువలనే ఇక్కడ స్వామిని బాలబ్రహ్మేశ్వరుడు అంటారు. ఈ క్షేత్రాన్ని బ్రహ్మేశ్వర క్షేత్రమని, పరశురామ క్షేత్రమని, దక్షిణ కాశీ అని, శక్తి పీఠమని ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఇక్కడ వెలసిన స్వయంభువు దేవి జోగులాంబ. ఈ ఆలయంలోని అమ్మవారు ఉగ్ర స్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు. బాలబ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూడాల్సి వచ్చేది. ఆలయంలోని కృష్ణ, తుంగభద్రా నదుల సంగమ స్థలికి సమీపంలోనే నవబ్రాహ్మణ ఆలయాలు ఉన్నాయి. పరమ పావనమైన అలంపురం క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై కనిపిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లోనైనా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తరువాతి దశ గబ్బిలాలు చేరడం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం మొదలైన గుర్తులు అని ఐతిహ్యం. నవబ్రాహ్మణ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు సుమారుగా 6వ శతాబ్ద మధ్యకాలం నుండి 200 సంవత్సరాలు పాలించారు. ఈ నవ బ్రాహ్మణాలయాలను 9 మంది శిల్పులు తమ పేర్ల మీదనే మలచి ఇక్కడ ప్రతిష్ఠించారని తెలుస్తోంది. అవి బాలబ్రాహ్మణేశ్వరాలయం, కుమార బ్రహ్మేశ్వరాలయం, ఆర్క బ్రహ్మేశ్వరాలయం, వీర బ్రహ్మేశ్వరాలయం, విశ్వ బ్రహ్మేశ్వరాలయం, తారక బ్రహ్మేశ్వరాలయం, గురు బ్రహ్మేశ్వరాలయం, స్వర్ణ బ్రహ్మేశ్వరాలయం, పద్మ బ్రహ్మేశ్వరాలయాలుగా ప్రసిద్ధిగాంచాయని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. వీటిలో బాలబ్రహ్మ ఆలయం పెద్దది. ఇక్కడ ఉన్న శాసనాల ఆధారంగా దీనిని సామాన్య శకం 702 కాలం నాటిదిగా గుర్తించారు. ఇక్కడ మహాశివరాత్రి పండుగను ఘనంగా చేస్తారు. అప్పుడు భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది. తారక బ్రహ్మ దేవాలయం ఇది పాక్షికంగా శిథిలావస్థలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహం కూడా లేదు.
దీనిలో 6, 7వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాలైతే ఉన్నాయి. అలాగే అలంపురలో మరో గొప్ప దేవాలయం, సుందరమైన దేవాలయం స్వర్గ బ్రహ్మ దేవాలయం. ఇది చాళుక్య ప్రభుల నిర్మాణానికి ఒక మచ్చు తునక. అలాగే పద్మబ్రహ్మ దేవాలయం కూడా శిథిలావస్థకి దగ్గరగా ఉంది. ఇందులో అద్భుతమైన స్ఫటిక శివలింగం ఉంటుంది. ఇక్కడ మరో చూడచక్కని నిర్మాణం విశ్వబ్రహ్మ దేవాలయం. ఇక్కడ రామాయణ, మహాభారతాల నుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కారు. నవబ్రహ్మేశ్వరాలయాలలో మిగిలినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. తారక బ్రహ్మేశ్వరాలయం కాలగర్భంలో కలిసిపోయింది. మిగిలిన వాటిలో కొన్ని శిథిలమైపోయాయి. కొన్ని గోపురాలు పడిపోయి అందహీనంగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్నింటిలో మూర్తులే లేవు. కొన్ని మాత్రం ఎప్పటికీ పూజలు అందుకుంటున్నాయి. బాలబ్రహ్మేశ్వరాలయంలో జోగులాంబాదేవి ప్రతిష్ఠితమై ఉన్నది. ఒకప్పుడు దేవికి ప్రత్యేకంగా ఆలయం ఉండేదని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ గుడి అదృశ్యమైపోయింది. బాలబ్రహ్మేశ్వరాలయం ముందున్న ఆలయమే ఇక్కడ ప్రధానమైన ఆలయంగా అలరారుచుంది. ఇక్కడ ఆలయ ప్రాకారం లోపలే కామాక్షిదేవి, వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఆలయం బయట నుండి గణపతి, 3 శిరస్సుల దత్తాత్రేయ స్వామి వార్లకు ప్రత్యేక ఆలయాలున్నాయి. కోటలో నరసింహస్వామి వారికి ఆలయం ఉంది. దాని ముందే ఓ జలపాతం కూడా ఉంటుంది. ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు, కానీ తుంగభద్రలో కలుస్తుంది. ఇక్కడ గల బాలబ్రహ్మేశ్వర లింగం చుట్టూ నారాయణ సాల గ్రామాలుంటాయి. తుంగభద్ర జలంతో నిత్యం నమక చమకాలతో ఈ లింగాన్ని అభిషేకిస్తారు. ఈ అభిషేక జలం బయటకు వెళ్ళదు, అక్కడ ఇంకిపోవడం ఒక వింత. ఇక్కడ వెలసిన మాధవీ శక్తి 8 చేతులతో ఉన్న చూడముచ్చటైన విగ్రహం. ఆరాధిస్తే ఆ మాత అనుగ్రహం లభిస్తుంది. అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి వారు తన హృదయాన్ని చీల్చి సీతారాముల్ని చూపిస్తున్నట్లే కనిపిస్తారు. ఆ చెంతనే వీరభద్రుడు దర్శనమిస్తాడు. ఇక్కడ స్థల పురాణం చూస్తే పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉండేది. జమదగ్ని భార్య రేణుకాదేవి. ఆమె మహాపతివ్రత. ఆమె ప్రతిరోజు పక్కనే ఉన్న నది వద్దకు వెళ్లి ఆ నదిలోని ఇసుకతో ఒక కుండ తయారు చేసుకుని ఆ కుండతో నీరు తెచ్చి భర్త యొక్క పూజా కార్యక్రమానికి ఇచ్చేది. ఒక రోజున ఆమె అలా నీరు తేవడానికి నదికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారు తన భార్యలతో వచ్చి ఆ నదిలో జలక్రీడలాడుతున్నాడు. ఆ రాజు యొక్క ఆనందాన్ని చూసి రేణుకాదేవి మనస్సు ఒక క్షణం చలించింది. ఆమె వెంటనే మనస్సు కుదురుపరుచుకొని ఇసుకతో కుండ చేయబోతే కుండ తయారు కాలేదు. ఆందోళన చెందిన మనస్సుతో ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె తన పూజకు నీరు లేకుండా రావడంతో జమదగ్ని దివ్య దృష్టితో చూసి జరిగిన విషయం తెలుసుకున్నాడు. ఆమె తల నరికి తెమ్మని కొడుకులతో చెప్పాడు. పెద్ద కొడుకు అందుకు అంగీకరించలేదు. చిన్నవాడైన పరశురాముడు తన పరశువుతో తల్లి తల నరికేశాడు. అందుకు సంతృప్తి చెందిన జమదగ్ని ఏదైనా వరం కోరుకోమని పరశురామునితో అన్నాడు. వెంటనే అతను తన తల్లిని బ్రతికించమని వరం అడిగాడు. అయితే పరశురాముడు తన గొడ్డలతో వేసిన దెబ్బకు రేణుకాదేవి తల ఎగిరిపోయి చండాలుడు ఉండే చోట పడింది కనుక ఆ తలను తాకడానికి వీలు లేదు. అప్పుడు జమదగ్ని ఆ తల ఎల్లమ్మ అనే పేరుతో ఈ ఊరి గ్రామ దేవతగా ఆరాధింపబడుతుందని, మొండెం ఈ బాలబ్రహ్మేశ్వరాలయములోని భూదేవి అనే పేరుతో ఉండి సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగు చేస్తుందని వరం ఇచ్చాడు. ఇది మహబూబ్ నగర్ జిల్లా అలంపుర మండలంలో ఉన్న జోగులాంబాదేవి ఆలయం చరిత్ర. జోగులాంబ అలంపురము బాలబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము. జోగులాంబ అలంపురం మండలంలో మహబూబ్ నగర్ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నదీ తీరంలో వెలిసిన జోగులాంబాదేవి సుప్రసిద్ధ క్షేత్రం అలంపూరులో ఉంది. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా ఉంటుంది. సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరంలో దక్షిణ, తూర్పు, ఉత్తర భాగాలుగా ఉన్నాయి. ఈ అలంపురంలో జోగులాంబాదేవి ఆలయం పశ్చిమాన ఉంటుంది. భారతదేశంలోని 18 శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠమైన జోగులాంబ ఆలయం ఇక్కడ ఉంది. బాలబ్రాహ్మణేశ్వరుడు, జోగులాంబ ఇక్కడ ప్రధాన దేవతామూర్తులు. ఈ క్షేత్రం శైవ శక్తి పీఠంగా దక్షిణ కాశీగా పిలువబడుతుంది. అలంపురాన్ని కాశీ క్షేత్రంతో పోలుస్తారు. బ్రహ్మేశ్వరుడి ఇక్కడ విశ్వేశ్వరుడు. తుంగభద్రయే గంగా. తుంగభద్రా నదీ తీరంలో 1,000,000 లింగాలు ప్రతిష్ఠింపబడినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది.
సామాన్య శక పూర్వం ఇక్కడ తుంగభద్రా నదీ తీరంలో పొలం దున్నుకుంటూ జీవించేవారని, హలం అంటే నాగలి ఆ పురంకి హలంపురిలో వచ్చిందని కొందరు చరిత్రకారులు చెబుతారు. ఎల్లమ్మ అనే గ్రామదేవత కారణంగా ఎల్లమ్మపురం ఎలంపురంగా రూపుదిద్దుకుందని, అదే కాలక్రమంలో అలంపురంగా మారిందని కూడా మరికొంతమంది చరిత్రకారులు చెబుతారు. హేమదేవత ఇక్కడ వెలసిన కారణాన హేమలాపురం అని, అదే అలంపురంగా మారిందని కూడా మరికొందరు చెబుతారు. ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి జగదంబ జోగులాంబను ప్రతిష్ఠించినది బ్రహ్మదేవుడే అంటారు. అందువలనే ఇక్కడ స్వామిని బాలబ్రహ్మేశ్వరుడు అంటారు. ఈ క్షేత్రాన్ని బ్రహ్మేశ్వర క్షేత్రమని, పరశురామ క్షేత్రమని, దక్షిణ కాశీ అని, శక్తి పీఠమని ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఇక్కడ వెలసిన స్వయంభువు దేవి జోగులాంబ. ఈ ఆలయంలోని అమ్మవారు ఉగ్ర స్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూడాల్సి వచ్చేది. ఆలయంలోని కృష్ణ, తుంగభద్రా నదుల సంగమ స్థలికి సమీపంలోనే నవబ్రాహ్మణ ఆలయాలు ఉన్నాయి. పరమ పావనమైన అలంపురం క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై కనిపిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లోనైనా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాతి దశ గబ్బిలాలు చేరడం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం మొదలైన గుర్తులు అనే ఐతిహ్యం. నవబ్రాహ్మణ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు సుమారుగా 6వ శతాబ్ద మధ్యకాలం నుండి 200 సంవత్సరాలు పాలించారు. ఈ నవ బ్రాహ్మణాలయాలను 9 మంది శిల్పులు తమ పేర్ల మీదనే మలచి ఇక్కడ ప్రతిష్ఠించారని తెలుస్తోంది. అవి బాలబ్రాహ్మణేశ్వరాలయం, కుమార బ్రహ్మేశ్వరాలయం, ఆర్క బ్రహ్మేశ్వరాలయం, వీర బ్రహ్మేశ్వరాలయం, విశ్వ బ్రహ్మేశ్వరాలయం, తారక బ్రహ్మేశ్వరాలయం, గురు బ్రహ్మేశ్వరాలయం, స్వర్ణ బ్రహ్మేశ్వరాలయం, పద్మ బ్రహ్మేశ్వరాలయాలుగా ప్రసిద్ధిగాంచాయని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. వీటిలో బాలబ్రహ్మ ఆలయం పెద్దది. ఇక్కడ ఉన్న శాసనాల ఆధారంగా దీనిని సామాన్య శకం 702 కాలం నాటిదిగా గుర్తించారు. ఇక్కడ మహాశివరాత్రి పండుగను ఘనంగా చేస్తారు. అప్పుడు భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది. తారక బ్రహ్మ దేవాలయం ఇది పాక్షికంగా శిథిలావస్థలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహం కూడా లేదు. దీనిలో 6, 7వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాలైతే ఉన్నాయి. అలాగే అలంపురలో మరో గొప్ప దేవాలయం, సుందరమైన దేవాలయం స్వర్గ బ్రహ్మ దేవాలయం. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణానికి ఒక మంచు తునక. అలాగే పద్మబ్రహ్మ దేవాలయం కూడా శిథిలావస్థకి దగ్గరగా ఉంది. ఇందులో అద్భుతమైన స్ఫటిక శివలింగం ఉంటుంది. ఇక్కడ మరో చూడచక్కని నిర్మాణం విశ్వబ్రహ్మ దేవాలయం. ఇక్కడ రామాయణ, మహాభారతాల నుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కారు. నవబ్రహ్మేశ్వరాలయాలలో మిగిలినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. తారక బ్రహ్మేశ్వరాలయం కాలగర్భంలో కలిసిపోయింది. మిగిలిన వాటిలో కొన్ని శిథిలమైపోయాయి. కొన్ని గోపురాలు పడిపోయి అందహీనంగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్నింటిలో మూర్తులే లేవు. కొన్ని మాత్రం ఎప్పటికీ పూజలు అందుకుంటున్నాయి. బాలబ్రహ్మేశ్వరాలయంలో జోగులాంబాదేవి ప్రతిష్ఠితమై ఉన్నది. ఒకప్పుడు దేవికి ప్రత్యేకంగా ఆలయం ఉండేదని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ గుడి అదృశ్యమైపోయింది. బాలబ్రహ్మేశ్వరాలయం ముందున్న ఆలయమే ఇక్కడ ప్రధానమైన ఆలయంగా అలరారుచుంది. ఇక్కడ ఆలయ ప్రాకారం లోపలే కామాక్షిదేవి, వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఆలయం బయట నుండి గణపతి, 3 శిరస్సుల దత్తాత్రేయ స్వామి వార్లకు ప్రత్యేక ఆలయాలున్నాయి. కోటలో నరసింహస్వామి వారికి ఆలయం ఉంది. దాని ముందే ఓ జలపాతం కూడా ఉంటుంది. ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ తుంగభద్రలో కలుస్తుంది. ఇక్కడ గల బాలబ్రహ్మేశ్వర లింగం చుట్టూ నారాయణ సాల గ్రామాలుంటాయి. తుంగభద్ర జలంతో నిత్యం నమక చమకాలతో ఈ లింగాన్ని అభిషేకిస్తారు. ఈ అభిషేక జలం బయటకు వెళ్ళదు, అక్కడ ఇంకిపోవడం ఒక వింత. ఇక్కడ వెలసిన మాధవీ శక్తి 8 చేతులతో ఉన్న చూడముచ్చటైన విగ్రహం. ఆరాధిస్తే ఆ మాత అనుగ్రహం లభిస్తుంది. అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి వారు తన హృదయాన్ని చీల్చి సీతారాముల్ని చూపిస్తున్నట్లే కనిపిస్తారు. ఆ చెంతనే వీరభద్రుడు దర్శనమిస్తాడు. ఇక్కడ స్థల పురాణం చూస్తే పరశురాముల తండ్రి జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉండేది. జమదగ్ని భార్య రేణుకాదేవి.
ఆమె మహాపతివ్రత. ఆమె ప్రతిరోజు పక్కనే ఉన్న నది వద్దకు వెళ్లి ఆ నదిలోని ఇసుకతో ఒక కుండ తయారు చేసుకుని ఆ కుండతో నీరు తెచ్చి భర్త యొక్క పూజా కార్యక్రమానికి ఇచ్చేది. ఒక రోజున ఆమె అలా నీరు తేవడానికి నదికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారు తన భార్యలతో వచ్చి ఆ నదిలో జలక్రీడలాడుతున్నాడు. ఆ రాజు యొక్క ఆనందాన్ని చూసి రేణుకాదేవి మనస్సు ఒక్క క్షణం చలించింది. ఆమె వెంటనే మనస్సు కుదురుపరుచుకొని ఇసుకతో కుండ చేయబోతే కుండ తయారు కాలేదు. ఆందోళన చెందిన మనస్సుతో ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె తన పూజకి నీరు లేకుండా రావడంతో జమదగ్ని దివ్య దృష్టితో చూసి జరిగిన విషయం తెలుసుకున్నాడు. ఆమె తల నరికి తెమ్మని కొడుకులతో చెప్పాడు. పెద్ద కొడుకు అందుకు అంగీకరించలేదు. చిన్నవాడైన పరశురాముడు తన పరశువుతో తల్లి తల నరికేశాడు. అందుకు సంతృప్తి చెందిన జమదగ్ని ఏదైనా వరం కోరుకోమని పరశురామునితో అన్నాడు. వెంటనే అతను తన తల్లిని బ్రతికించమని వరం అడిగాడు. అయితే పరశురాముడు తన గొడ్డలతో వేసిన దెబ్బకు రేణుకాదేవి తల ఎగిరిపోయి చండాలుడు ఉండే చోట పడింది కనుక ఆ తలను తాకడానికి వీలు లేదు. అప్పుడు జమదగ్ని ఆ తల ఎల్లమ్మ అనే పేరుతో ఈ ఊరి గ్రామ దేవతగా ఆరాధింపబడుతుందని, మొండెం ఈ బాలబ్రహ్మేశ్వరాలయములోనే భూదేవి అనే పేరుతో ఉండి సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగజేస్తుందని వరం ఇచ్చాడు. ఇది మహబూబ్ నగర్ జిల్లా అలంపురం మండలంలో ఉన్న జోగులాంబాదేవి ఆలయం చరిత్ర. సంవత్సరాలు కలిగిన శాలివాహనుల కాలంలో నిర్మించిన శివ మందిరాలు ఆలంపురం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చెప్తాను ఫోన్ చేస్తాను హ్యాపీ కార్డు ఉంది చెప్తాము.
హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. జోగులాంబ గద్వాల జిల్లా. 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రహ్మసూత్రం కలిగిన శివ మందిరాలు. ఇదే బ్రహ్మసూత్రం.